హాయ్ అండి అందరికీ, నేను కిరణ్మయ్. మనం ఈ వీడియోలో రథసప్తమి పర్వదినం ఎప్పుడు జరుపుకుంటున్నాము, ఆచరించవలసిన విధానాలు ఏమిటి, పూజ నైవేద్యము ఏ విధంగా తయారు చేయాలి, అర్ఘ్యం ఏ విధంగా ఇవ్వాలి అన్న ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. మాఘమాస శుక్లపక్షములో ఉన్న సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటాము. సూర్యుడు 7 గుర్రాలు ఉన్న రథమును దక్షిణాయనము నుంచి పూర్తి చేసుకొని ఉత్తరాయణము దిశగా ప్రయాణం సాగిస్తుందని పంచాంగం చెప్తుంది. మాఘమాస సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పుకుంటాం. ఈ పర్వదినాన ఆచరించవలసిన విధి విధానాలు తెలుసుకుందాం. ఇతర మాసములో ఉన్న సప్తమి తిథుల కంటే మాఘమాసములో ఉన్న శుద్ధ సప్తమి తిథి ఎంతో విశిష్టమైనది. ఈ మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము. ఈ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్య ప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమును ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. ఇప్పుడు స్నాన విధానం తెలుసుకుందాం. రథసప్తమి రోజు వేకువజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని వాకిట్లో రథం ముగ్గు వేసుకొని 7 జిల్లేడు ఆకులను తలపైన భుజములపైన ధరించి అభ్యంగన స్నానం చేసుకోవాలి. రకరకాల పత్రాలలో ఫలాలలో ఔషధ శక్తులు ఉంటాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. జిల్లేడు ఆకుకు అర్కపత్రము అని అంటాము. సూర్యునికి అర్క అని పేరు ఉంది కనుక సూర్యునికి జిల్లేడు ఆకు అంటే చాలా ఇష్టము. సూర్యునిలో ఉన్న ఒక విశేషమైన శక్తి అర్కపత్రంలో ఉంటుంది అని అంటారు. అందుకే ఈరోజు సూర్యుని సప్తాశ్వములకు చిహ్నంగా శరీరం అనే రథంపై 7 జిల్లేడు ఆకులను ఉంచి నదీ స్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయి. ఒకవేళ జిల్లేడు ఆకు దొరకకపోతే చిక్కుడు ఆకులు లేదా రేగు ఆకులు కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు పూజ విధానం తెలుసుకుందాం. చిక్కుడు ఆకులతో కాయలతో కొబ్బరి పుల్లల సహాయంతో రథాన్ని చేసి తమలపాకు పైన లేదా చిక్కుడు ఆకు పైన కానీ రక్తచందనంతో సూర్యబింబాన్ని చేసి అందులోనికి సూర్య భగవానుని ఆవాహనం చేసి సూర్యుడు మన ఎదురుగా కనిపిస్తున్నట్లుగా భావన చెంది షోడశ ఉపచారములతో పూజ చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ రకంగా వీలు కాని వాళ్ళు ప్రత్యక్షంగా కనిపించే సూర్యుని చూసి ధూప దీప నైవేద్యములు ఇచ్చి కర్పూర హారతి ఇచ్చి అర్ఘ్యం ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇప్పుడు నైవేద్యం చేసే విధానాన్ని తెలుసుకుందాం. నైవేద్యము స్టవ్ మీద కంటే ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశములోనే చేయటం మంచిది. ఆవు పిడకలతో చేయటం ఇంకా మంచిది. ఇత్తడి పాత్రలో ఆవు పాలను పోసి పాలు పొంగుతున్న సమయంలో కొత్త బియ్యములో ఆవు నెయ్యిని కలుపుకొని పాలల్లో వేసుకోవాలి. కొంచెం ఉడికిన తరువాత ఖర్జూర పలుకులు బెల్లంను వేసి చిక్కగా నివేదనకు సరిపడా సిద్ధంగా చక్కెర పొంగులలా తయారు చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెకు బదులుగా చెరుకు ముక్కతో కలుపుకోవాలి. ఈ పరిమాణాన్ని చిక్కుడు ఆకుల్లో నైవేద్యంగా పెట్టాలి. మనం ప్రసాదంగా తీసుకున్నప్పుడు కూడా చిక్కుడు ఆకుల్లోనే తీసుకోవాలి. ఈరోజు ఆదిత్య హృదయము, సూర్య స్తోత్రము, నవగ్రహ స్తోత్రము పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాల్ని పొందవచ్చు. ఇప్పుడు అర్ఘ్యం ఇచ్చే విధానాన్ని తెలుసుకుందాం. ఒక రాగి చెంబు తీసుకొని అందులో నింపుగా శుద్ధ జలాన్ని తీసుకొని ఎర్రని పువ్వులు, రక్తచందనంతో కలిపిన అక్షితలు, దూర్వాలు, పసుపు కుంకుమ, పచ్చి ఆవు పాలు కొన్ని చెంబులో వేసుకొని చెంబును చేత పట్టుకొని 2 చేతులను ఆకాశానికి చాచి సూర్యుని చూస్తూ మనస్ఫూర్తిగా స్వామివారిని నమస్కారం చేస్తూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి. నమశివాయ సాంబాయ సగుణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే అనే శివపురాణంలోని ఈ సూర్యమంత్రాన్ని చదువుతూ రాగి చెంబులో ఉన్న నీళ్లను భూమి మీదకు వదలాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.